హాయ్ అండి. నేను డాక్టర్ యుగంధర్ రెడ్డి, సీనియర్ న్యూరాలజిస్ట్, అశ్విని న్యూరో, నెల్లూరు. ఈరోజు కాఫీ, టీల గురించి కొంత విశ్లేషిద్దాం. కాఫీ, టీలు అవసరమా? కాఫీ, టీలు తాగితే ఎంత తాగాలి? కాఫీ, టీల వల్ల వచ్చే నష్టం ఏంటి? లాభం ఏంటి? ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. కాఫీ ఆర్ టీ, వీటిలో మనకు కెఫీన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఈ కెఫీన్ అనే కెమికల్ మనకు ఒక ఉత్తేజాన్ని కలిగిస్తుంది, తాత్కాలిక ఉత్తేజాన్ని కల్పిస్తుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే, మనము రోజంతా అలసిపోయినా లేదా ఎక్కువ ఒకే పని మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు అలుపు అనేది వస్తుంది. అలుపు ఏదో డెవలప్ అవుతుందంటే బాడీలో అడినోసిన్ అనే ఒక కెమికల్ ఉత్పత్తి అవుతుంది. సో ఈ అడినోసిన్ అనే కెమికల్ పెరిగే కొద్దీ మనకు నిద్ర వచ్చినట్లు, తూలిపోతున్నట్టు, అలసిపోయినట్టు, భారంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. దాన్ని అలుపు అంటాం. ఈ అలుపు రావడానికి బేసిక్ కెమికల్ ఏంటి అంటే అడినోసిన్. ఈ కెఫిన్ పోయి ఏం చేస్తుంది? అడినోసిన్ లెవెల్స్ని తగ్గిస్తుంది. అడినోసిన్ యాంటాగోనిస్ట్ అంటాం. సో కెఫిన్ వల్ల అడినోసిన్ తగ్గుతుంది కాబట్టి మీకు అలర్ట్నెస్ పెరుగుతుంది, అలుపు తగ్గుతుంది. సో దాంతో తాత్కాలికంగా ఒక పాజిటివ్ బూస్ట్ అనేది వస్తుంది. సో దానికోసమే మనము కెఫిన్ ఎక్కువగా వాడతాం. అయితే అది కెఫిన్ అనేది కొంతవరకే పనిచేస్తుంది, కొన్ని గంటలు. సో దాని తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా మనం లో అయిపోతాం. లో అయిపోయినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఇంకోసారి తీసుకోవాలనిపిస్తుంది. అట్లా రిపీటెడ్గా ఎక్కువ తీసుకోవడం వల్ల కెఫిన్ వల్ల అడిక్ట్ లాగా అయిపోతాం. కాబట్టి ఎక్కువ సార్లు కాఫీ, టీ ఎక్కువ తీసుకోవడం వల్ల అది రీబౌండ్ లాగా వస్తుంటుంది. మాటిమాటికి తీసుకోవాలన్నట్టుగా అయిపోతుంది అనమాట. కాబట్టి దాన్ని చాలా లిమిట్ చేయాలి. రెండోది, మిల్క్తో తీసుకోవచ్చా లేదా? సో మిల్క్ అనేది అడిషనల్ ఎనర్జీని ఇస్తుంది మీకు. పోషకాలను ఇవ్వడమే కాకుండా దానిలో ఎనర్జీ కూడా ఉంటుంది. సో అంత ఎనర్జీ, అన్ని క్యాలరీస్ మీకు అవసరమా అనేది చూసుకోండి. క్యాలరీస్ అవసరం లేదు అనుకున్నప్పుడు వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్, బ్లాక్ కాఫీ ఆర్ గ్రీన్ టీ, ఇవి మీ క్యాలరీస్ని ఇవ్వవు, మీకు కావాల్సిన పాజిటివ్ బూస్ట్ని కూడా ఇస్తాయి. మీకు కావాల్సిన కెఫీన్ అయితే వస్తుంది. సో అవి ప్రిఫరబుల్లీ అవి బెటర్. అవి రెండు కూడా ఆల్కలైడ్స్ అంటాం. ఆల్కలైడ్స్ అనేటివి హెల్ప్ చేస్తాయి హెల్త్కి. అవి కూడా తగిన మోతాదులో. సో మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, అట్లా 2 టైమ్స్ 3 టైమ్స్ కంటే ఎక్కువ లేకుండా మీరు రోజులో కాఫీ, టీ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.